ప్రజలారా, బెడ్ఫోర్డ్ ప్రభుత్వం క్రీస్తును గురించి ప్రకటించడం నిషేధించింది. అయినా నేను క్రీస్తును ప్రకటించకుండా ఎలా ఉండగలను? బెడ్ఫోర్డ్ కాంగ్రిగేషన్ ఆజ్ఞలు మీరినందుకు మిమ్మల్ని ఖైదు చేస్తున్నాము. ఈ లోకమనే అరణ్యం గుండా నేను నడిచి వెళుతూ ఉండగా ఉన్న ఒక చోటికి చేరుకున్నాను. అక్కడ నిద్రించేందుకు నేను పడుకున్నాను. ఆ నిద్రలో నేను కలగన్నాను. నా కలలో ఒక మనిషి చేతిలో ఒక పుస్తకంతో, వీపు మీద గొప్ప బరువుతో ఆ దారి పక్కన నిలబడి ఉండడం చూశాను. చేతిలో ఉన్న పుస్తకాన్ని తెరచి చదవడం చూశాను. ఎటు ఈ పయనము, యాత్రికుని ప్రయాణము. ఎటు ఈ పయనము, యాత్రికుని ప్రయాణము. దారి ఏమిటో, గమ్యమేమిటో, ఎటు ఈ పయనము, యాత్రికుని ప్రయాణము. మీరింకా ఆ పుస్తకం చదువుతూనే ఉన్నారా యాత్రికుడా? ఇంకా పుస్తకం ఆపేసే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు చదవద్దని? దీని విషయమే నీకు చెప్దాం అనుకున్నాను క్రిస్టియానా. పిల్లలు, నా మీద ఉన్న ఈ భయంకరమైన బరువు కారణంగా నశించిపోయాను. ఈ నాశనాపురం నాశనం అవుతుంది. మనం ఈ నాశనాపురాన్ని విడిచి వెళ్ళాలి. మీరు అదంతా ఎందుకు నమ్ముతున్నారు? అలా ఎప్పటి నుండో చెప్తున్నారు. అయినా ఇంతమంది బంధువులను విడిచి, ఇన్ని భోగాలను విడిచి మేం రాము. మీరు ముందు విశ్రాంతి తీసుకోండి, అంతా అదే సర్దుకుంటుంది. యాత్రికుడా, యాత్రికుడా, ఇప్పుడెలా ఉంది? అమ్మో, దారుణం, దారుణం. ఈ నాశనపురం నాశనం ఖచ్చితంగా అవుతుంది. అయ్యో, నేనేం చేయాలి? పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం వలన వచ్చు జీతం నరకం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. అగ్నిగుండము, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును.
రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అయ్యా, నా పేరు సువార్తికుడు. నువ్వెంత కలవరపడుతున్నావు ఎందుకో తెలుసుకోవచ్చా? అయ్యా, నాకు మరణశిక్ష విధించబడింది. ఆ తర్వాత తీర్పు జరుగుతుందని ఈ పుస్తకం ద్వారా గ్రహించానండి. నీ పరిస్థితి ఇలా ఉంటే నువ్వెక్కడెందుకు నిల్చున్నావు? నీకు వెళ్ళి కనిపిస్తుందా? ఇదిగో ఆ చిన్న ద్వారం కనిపిస్తుందా? అక్కడికి వెళ్ళండి. ధన్యవాదాలండి సువార్తికుడు గారు. యాత్రికుడా, యాత్రికుడా, ఆగు, ఆగు, యాత్రికుడా, నేను పిల్లలు మేమైపోవాలి. ఆగు, ఆగు, యాత్రికుడా, ఆగు, వెళ్ళొద్దు, ఆగు యాత్రికుడా. జీవం, జీవం, నిత్య జీవం, 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 నిత్య జీవం, 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 నిత్య జీవం, జీవం, జీవం. అయ్యో, అయ్యో, నా యాత్రికుడిని ఎవరన్నా తీసుకురండి. అయ్యో, అయ్యో, ఏమైంది క్రిస్టియానా? నా యాత్రికుడు నన్ను పిల్లల్ని విడిచి ఏదో జీవం జీవం అంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. చెంచలుడా, నీవే వెళ్ళి నా యాత్రికుడిని వెనక్కి తీసుకురావాలి. అలాగే క్రిస్టియానా. యాత్రికుడా, ఓ యాత్రికుడా, యాత్రికుడా, ఓ యాత్రికుడా, ఎక్కడున్నావయ్యా? యాత్రికుడా, ఓ యాత్రికుడా, 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 ఓ యాత్రికుడా, ఎక్కడున్నావయ్యా? యాత్రికుడా. అపవాదిని యాత్రికుడా, ఓ యాత్రికుడా, యాత్రికుడా, ఓ యాత్రికుడా. మిత్రమా, నా పేరు మొండి. నీవు? నా పేరు చెంచలుడు. అవును, మంచి కుటుంబం మీది, చాలా మంచి కుటుంబం. ఏ పని మీద వెళ్తున్నావు? యాత్రికుడు తన భార్య పిల్లల్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. అతన్ని తిరిగి తీసుకురావడానికి వెళ్తున్నాను. ఎంత ఘోరం, ఎంత ఘోరం. యాత్రికుడు మంచివాడిగా మార్చాలంట, అంతే కదా? అయితే నీవేం మాట్లాడకు. ఓయ్, అదిగో యాత్రికుడు. ఓ యాత్రికుడా. మిత్రమా, యాత్రికుడా, ఎంత పని చేసావు, ఎంత పని. అదే నీ భార్య పిల్లల్ని విడిచి వచ్చావే, మళ్ళా తిరిగిరా. లేదు, దాని పేరు నాశనపురం. అది ఖచ్చితంగా నాశనం అవుతుంది. అబద్ధం. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? ఏ బాధ లేని, ఏ భారం లేని సుందరపట్నం, పరలోక పట్టణానికి వెళ్తున్నాను. కావాలంటే మీరు రండి. చా మూర్ఖత్వం, చెంచలుడా, వెళ్ళిపోతాను. పద, వెళ్ళిపోదాం. లేదు, నేను యాత్రికునితోనే వెళ్తాను. ఏం మూర్ఖుడా, అదంతా వట్టి బోటకం. నీవు నాతో వచ్చేయ్. లేదు, నేను నిర్ణయించుకున్నాను, యాత్రికునితోనే వెళ్తాను. అజ్ఞానులు, అజ్ఞానులు, మొండివారు.
యాత్రికుడా, నీవన్నట్టు ఆ పట్టణం గురించి నాకు వివరిస్తావా? తప్పకుండా. చూసేందుకు కళ్ళు మిరిమిట్లు గొలిపే శరాబులు కెరూబులతో మనం ఉంటాం. అంతేకాదు, ఈ భూలోకం నుంచి ముందుగా మనకంటే విమోచింపబడి ఆ సుఖమయ రాజ్యానికి చేరుకున్న కోట్ల కొలది పరిశుద్ధులను మంచివారిని కలుసుకుంటాం. ప్రతి ఒక్కరూ పవిత్రతతో నడుచుకుంటూ మహారాజు సన్నిధిని శాశ్వతంగా అనుభవిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, బంగారు కిరీటాలు ధరించిన పెద్దలను, బంగారు వీణలు మీటుతున్న పరిశుద్ధ కన్యకలను కలుసుకుంటాం. ఓ, ఈ విషయాలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రా పద, త్వరగా వెళ్దాం. అయ్యో ఏంటిది ఇలా అయిపోతుంది? అయ్యో అయ్యో అయ్యో! అయ్యా యాత్రికుడా, ఏంటిది? నిజంగా నాకు తెలియదు మిత్రమా. ఇంతవరకు తమరు చెప్పుకొచ్చిన ఆనందం ఇదేనా? మన యాత్ర ప్రారంభంలోనే ఇంత నికృష్టపు దరిద్రం ఎదురైతే ఇంకా ఎన్నెన్ని చూడాలో. ఆ పరలోకపు దేశపు మహిమలన్నీ నువ్వు ఒక్కడివే ఆగు మిత్రమా, అనుభవించు. సహాయం సహాయం చేయి మిత్రమా, సహాయం 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 చేయి మిత్రమా, సహాయం 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 చేయి మిత్రమా, సహాయం సహాయం సహాయం. నీవు నన్ను పిలిచినట్లున్నావు. సహాయం కోసం అడిగానండి. నా పేరు సహాయకుడు, అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయ్యా, నా పైన ఉన్న ఈ భారాన్ని తొలగించుకొని ఉగ్రతను తప్పించుకోవడం కోసం ఆ చిన్న ద్వారం వద్దకు వెళ్తున్నానండి. ఈ బురదగుంట బాగు చేయగలిగేది కాదు. సమస్తమైన మలినము, మురికి ఇక్కడికే వచ్చి చేరుతుంది. అందుకే దీనిని నిరాశపూరిత రొంపి అంటారు. సరైన దారి చూపే మెట్లను ఎవరూ గమనించరు. ఈ నిరాశ రొంపిలో పడి వారి యాత్రను ఆరంభంలోనే ఆపివేస్తున్నారు. నీవు నీ గమ్యం మీదనే లక్ష్యం ఉంచి ముందుకు వెళ్ళు. ధన్యవాదాలండి సహాయకుడు గారు. లోక జ్ఞాన్. మిత్రమా, నా ప్రాణ స్నేహితుడా, నా పేరు లోక జ్ఞాని. మరి నీవు? నా పేరు యాత్రికుడు. చూస్తూ ఉంటే నిరాశకుల పడి వచ్చినట్టున్నావు. అవునండి. ఇంత భారంతో ఎక్కడికి వెళ్తున్నావు? అదిగో అల్లంత దూరాన్ని కనిపిస్తున్న చిన్న ద్వారం వద్దకు వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళమని నీకెవరు చెప్పారు? చూస్తుంటే మంచి వ్యక్తిగా కనిపించే ఒక ఆయన చెప్పాడు. అతని పేరు సువార్థికుడు. హే సువార్థికుడా, అతను పీచివాడు. పోయి అతని మాట వింటావా? అతను చెప్పిన మార్గాలలో కష్టాలే ఉంటాయి. మిత్రమా, నువ్వు చాలా సులువైన మార్గం చెబుతాను విను. దగ్గరలో ధర్మ కార్యాలపురం ఉంది. అక్కడ చట్టబద్ధత అనే నా మిత్రుడు ఉంటాడు. అతన్ని కలు, నీకు తప్పకుండా పరిష్కారం ఉంటుంది. ధన్యవాదాలండి లోకజ్ఞాని గారు. స్వాగతం మిత్రమా, స్వాగతం. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయ్యా, మీరు నా పైన ఉన్న ఈ భారాన్ని విడుదల చేస్తారని తెలుసుకొని వచ్చానండి. అవును, చేస్తాను. చేయాలంటే నీకు వినపడుతున్న ఆజ్ఞలన్నీ పాటించు. ఆజ్ఞలు, దానాలు, ధర్మాలు పాటించు. నా దగ్గరకు రా. మంచి కార్యాలు, సత్క్రియలు, ధర్మక్రియలు, నీతి క్రియలు. మంచి కార్యాలు, సత్క్రియలు, ధర్మక్రియలు, నీతి క్రియలు. మంచి కార్యాలు, సత్కార్యాలు. ఇటువైపు చూడు. ఇక్కడికి రా. నా దగ్గరికి రా. నా దగ్గరికి రా. దానం, భూదానం, ధాన్యదానం, సువర్ణదానం, అన్నదానం, రజతదానం, రత్నదానం, గోదానం, వస్త్రదానం, లవణదానం, అశ్వదానం, పుస్తకదానం. నా దగ్గరికి రా.
ఇక్కడికి రా రా రా. ఇటు చూడు, ఇక్కడ ఇక్కడ దగ్గరికి రా 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 దగ్గరికి రా నా దగ్గరికి రా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు యాత్రికుడా? దారిలో లోకజ్ఞాని అంట, అతనే నన్ను ఈ మార్గం గుండా వెళ్ళమని చెప్పాడు. అయ్యో సోదరా, అతని మాటలు నమ్మావా? అతడు నిన్ను సత్యమైన మార్గం నుంచి తప్పిస్తాడు. రెండవది, సిలువను హేమైనదిగా చూపించేందుకు ప్రయాసపడతాడు. మూడవది, దానాలు ధర్మాలు ఆజ్ఞల వల్ల ప్రతిఫలం కలుగుతుందని అతడు నిన్ను నన్ను నమ్మిస్తాడు. మరణం వైపు నడిపించే మార్గంలో అతడు నీ అడుగులు నిలుపుతాడు. అయ్యో ఎంత పాపం చేశా! అయ్యో, నా పాపాలు ఎలా తొలగించబడతాయి? ఎంత పాపం చేశాను! నీ పాపం చాలా ఘోరమైనది. అయితే ఆ చిన్న ద్వారం యొద్ద ఉన్న మానవుడు నిన్ను చేర్చుకుంటాడు. అతడే సర్వ మానవాళి పట్ల అనుగ్రహం చూపే గొప్ప దయామయుడు. ఆయనే అనుగ్రహకారి. ఆయనే నీ మార్గంను సరళము చేస్తాడు. నేను లోపలికి రావచ్చా? దయచేసి తలుపు తీస్తారా? నేను అయోగ్యుడనే కాని నన్ను క్షమించి లోపలికి రానిస్తే ఎన్నడూనూ వెనుదిరగను. అలా ఎందుకు చేశారు? బయట బయలు జేబులు అతని మనుషులు కావలి కాస్తూ ఉంటారు. యాత్రికులు ఈ మార్గమున ప్రవేశించకుండా వారిపై దాడి చేస్తూ ఉంటారు. వారిని వికలాంగులుగా చేస్తూ ఉంటారు. అయ్యా, ఈ క్షమాపణ ద్వారా లోపలికి ప్రవేశించే అనుమతి లభించడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడికి వచ్చే వారిని మేము ఎన్నడూ తృణీకరించము. వచ్చే ముందు వారు ఏమైనా చేయని, వారి అంత మాత్రము బయటికి త్రోసివేయబడరు. రాయాత్రికుడా, నీకు మార్గం చూపిస్తాను. ఆ ఇరుకు మార్గం అగపడుతుందా? అదే నువ్వు వెళ్ళవలసిన మార్గం. అయ్యా, నా పైన ఉన్న ఈ భారాన్ని మీరు విడుదల చేయగలరా? నీవు విముక్తి స్థలానికి చేరే వరకు ఈ భారాన్ని మోయుటకు ఇష్టపడు. అప్పుడు అది జారిపోతుంది. కొంత దూరం వెళ్ళాక వివరణకర్త ఇల్లు చేరుకుంటావు. ఆమె నీకు స్వాగతం పలికి విలువైన సమాచారం అందిస్తారు. వందనాలండి అనుగ్రహకారి గారు. అమ్మా, మీరు వివరణకర్త? అవును, నా పేరు వివరణకర్త. ఈమె నా సహోదరి, ఉపదేశకురాలు. ఒక సహోదరుడి సూచన మేరకు మీ ఆదేశాలు పొందడం కోసం వచ్చానమ్మా. ఓ, తప్పకుండా మీకు ప్రయోజనకరమైన సంగతులే చూపిస్తాము. రండి యాత్రికుడా, రండి. రండి యాత్రికుడా, మీకు చిత్రం చూపిస్తాను. దాని భావం ఏమిటి?
అతని కన్నులు ఆకాశము వైపు ఎత్తబడి ఉండడం, తన చేతిలో శ్రేష్టమైన గ్రంథము పట్టుకొని సత్యమును గూర్చిన ధర్మశాస్త్రము అతని పెదవులపై వ్రాయబడి ఉండడం చూశావు కదా. ఇవన్నీ అతను చేసే పనిని సూచిస్తున్నాయి. చీకటి సంగతులను తెలుసుకొని పాపులకు తెలియజేయటమే అతని యొక్క పని. అందుకే అతడు మనుష్యుల వైపు తిరిగి బతిమలాడుతూ నిలబడి ఉన్నాడు. అతని వీపు వెనుక లోకము ఉన్నట్లు, అతని తలపై కిరీటము వేలాడుతూ ఉన్నట్లు చూస్తున్నావే, అవి తన యజమాని సేవ పట్ల తనకున్న ప్రేమభావాన్ని సూచిస్తుంది. రాబోయే కాలంలో మహిమ కిరీటం పొందుతానన్న నిశ్చయత అతనికి ఉంది. కాబట్టి ఇది విన్నావు కదా యాత్రికుడా, నీ మార్గములలో నీకు ఎదురయ్యే కఠినమైన చోటల్లా ఇతడు నీకు ఒక మార్గదర్శిగా ఉండుటకై నీవు వెళ్తున్న స్థలానికి చెందిన ప్రభువుల వారి అధికారం పొందిన వ్యక్తి ఇతడొక్కడే. మరొక చిత్రం చూద్దాం. ఈ చావిడి అనగా ఈ స్థలం సువార్త ద్వారా దేవుని కృపచేత ఎన్నడూ కడుగబడి పరిశుద్ధపరచబడని మానవ హృదయానికి సాదృశ్యంగా ఉంది. మానవుణ్ణి సంపూర్ణముగా అపవిత్రపరిచిన మూల పాపం పతనాలే ఆ దృమ్ముకు సాదృశ్యంగా ఉన్నాయి. మొదట ఊడవడానికి ప్రయత్నించిన వ్యక్తి ధర్మశాస్త్రము, తరువాత నీరు తెచ్చి పని చేసినది కన్యపడుచు అనగా సువార్త. మొదట ఊడవడానికి ప్రయత్నించిన వ్యక్తి తన శక్తి కొద్దీ పనిచేసినా గాని ఆ గదిని శుభ్రం చేయలేకపోయింది కదా. అంతేగాక అణిగి ఉన్న దుమ్మును రేపి లోపల జీవించటమే కష్టతరంగా మార్చింది. తర్వాత మరొక యువతి వచ్చి ఎంతో సునాయాసంగా గదిని శుభ్రం చేసింది కదా. ఇది మనకు దేనిని సూచిస్తుందంటే, క్రీస్తు సువార్త మన హృదయంలోనికి వచ్చినప్పుడు దాని మధురమైన కృపాభరిత ప్రభావం, జీవం, నూతన జీవం మనలోనికి ప్రవేశిస్తుంది. యాత్రికుడా, మరొక ఉపదేశం విందాం. ఆవేశం, ఆవేశం, ఆవేశం. సహనం మిత్రమా, సహనం. ఆవేశం ఎందుకు అంత అసహనంగా ఉన్నాడు? ఆవేశం ఈ లోకస్తులకు సూచనగా ఉన్నాడు. సహనం రాబోయే లోకానికి సూచనగా ఉన్నాడు. లోకస్తులు తమకు కావాల్సినవన్నీ ఈ జీవితంలోనే ఆశిస్తారు. వాళ్ళు వేచి ఉండలేరు. అయితే వారు త్వరలోనే తమ చేతిలో ఉన్నదంతా వ్యయం చేసుకుంటారు. చివరికి జీవితంలో మిగిలేదేమీ ఉండదు. రాబోయే లోక మహిమలు ఎన్నడీ గతించిపోవు లేక తరిగిపోవు. కానీ ఈ జీవిత మహిమలు ఎప్పటికైనా గతించిపోయేవి. కాబట్టి నువ్వు ఈ లోకపు వాటి కోసం ఎదురు చూడక రాబోయే శ్రేష్టమైన వాటి కోసం ఎదురు చూడడమే ఉత్తమమని నాకు అనిపిస్తుంది. యాత్రికుడా, మరొక ఉపదేశం విందాం. నిరాశ, 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 నిరాశ. అతనికి ఏమైంది? అతన్నే అడుగు. అయ్యా, మీకేమైంది? నేను ఒకప్పటి మనిషిని మాత్రం కాదు. ఇప్పుడు నేను నిరుత్సాహంతో తృణీకరింపబడి తప్పించుకొని వీలు లేని ఈ నినప భవనంలో బంధింపబడి ఉన్నాను. దాని భావం ఏమిటి? యాత్రికుడా, దేవుడు జాలి గలవాడు, దయామయుడు. ఆయన యందు నీకు కావాల్సింది నమ్మకం. ఆ నమ్మకాన్ని నిరాశ వెనుకకు లాగేస్తుంది, నిరీక్షణ లేకుండా చేస్తుంది. గుర్తుంచుకో, నీతో ఎప్పుడు ఉండవలసింది నిరీక్షణ. ఈ విషయాలని నువ్వు గుర్తుంచుకొని ఆనందపురమునకు వెళ్లే మార్గంలో ఆదరణకర్త నీకు తోడుగా ఉండునుగాక.
ఆయన తన దుఃఖము చేత నాకు విశ్రాంతినిచ్చును. ఆయన తన మరణము చేత నాకు జీవమునిచ్చును. స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ. యాత్రికుడా, సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ఆ సత్యాన్ని అన్వేషించావు, ఆ సత్యాన్ని నీవు కనుగొన్నావు. ఆ సత్యమే యేసు. యేసు నిన్ను స్వతంత్రునిగా చేశారు. నీ పాపములు క్షమించబడ్డాయి. ఇప్పటి నుండి నీ పేరు క్రైస్తవుడు. ఇదిగో నూతన వస్త్రాలు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి నీ అపరాధములను తొలగించి తన మహాప్రేమ చేత కృపచేత నిన్ను రక్షించెను. ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వరం. నీవు సుందర గృహానికి చేరుకో క్రైస్తవుడా, అక్కడ ఆతిథ్యం పొందుకో. యాత్రలో నీ పాత్రగా చేయుము, సరిచేయుము నా యేసయ్యా. నా శ్వాసలో నీవే ఆశగా నిలచితి, నిన్ను తలచితి నా యేసయ్యా. ఈ యాత్రలో నీ పాత్రగా చేయుము, సరిచేయుము నా యేసయ్యా. నా శ్వాసలో నీవే ఆశగా నిలచితి, నిన్ను తలచితి నా యేసయ్యా. పాపాల లోకంలో శాపాల వలయంలో నశించే జీవితాన వర్షించెను వాక్యపు వాన. పాపాల లోకంలో శాపాల వలయంలో నశించే జీవితాన వర్షించెను వాక్యపు వాన. నిరాశ కూపంలో నిస్సహాయ శోకంలో తోడులేని జగాన సాయంగా నిలచిన నాన్న. నిరాశ కూపంలో నిస్సహాయ శోకంలో తోడులేని జగాన సాయంగా నిలచిన నాన్న. అజ్ఞానపు మార్గంలో తడబాటు పయనంలో ఎడబాటు లేకుండా పొరబాటును దిద్దిన అన్న. అజ్ఞానపు మార్గంలో తడబాటు పయనంలో ఎడబాటు లేకుండా పొరబాటును దిద్దిన అన్న.
నిలచితి నిన్ను తలచితి నా యేసయ్యా ఆశ్వాసలో నీవే ఆశగా నిలచితి నిన్ను తలచితి నా యేసయ్యా